టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో A10గా డైరెక్టర్ క్రిష్ వ్యవహారంపై పోలీసులు కూపీలాగుతున్నారు. ఏడాదిగా గజ్జల వివేకానంద్తో కలిసి క్రిష్ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం క్రిష్ దాఖలు చేసిన పిటిషన్ వాయిదా పడిన తర్వాత మాదాపూర్ డీసీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ టెస్ట్ కోసం క్రిష్ వద్ద పోలీసులు శాంపిల్స్ తీసుకున్నారు. దాదాపు 4 గంటల విచారణ చేసిన పోలీసులు క్రిష్ వద్ద శాంపిల్స్ తీసుకొని పంపించారు. క్రిష్ వద్ద తీసుకున్న శాంపిల్స్ను ల్యాబ్కు పంపిన పోలీసులు ఈ టెస్ట్లో పాజిటివ్ అని తేలితే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ జరిగిన 5 రోజుల తర్వాత క్రిష్ విచారణకు హాజరు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఈ కేసులో పరారీలో ఉన్న సందీప్ నీల్, లిషి గణేష్, శ్వేత కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, పలువురు ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అలాగే దర్యాప్తులో క్రిష్ ద్వారా ఏ విషయాలు పోలీసులకు తెలిసాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి తెలుగు దర్శకుడు క్రిష్ నిన్న విచారణకు హాజరయ్యాడు. క్రిష్ వ్యవహారం పైనే పూర్తిగా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి ఆ గజ్జల వివేకానంద్తో కలిసి క్రిష్తో పాటు ఇంకా నిన్న ఎవరైతే ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి నిందితులంతా కూడా ఈ డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. మరి క్రిష్ మాత్రం కేవలం వివేకానంద్ను కలవడానికి రఘుచరణ్ ఫోన్ చేస్తే వచ్చానని తప్ప అక్కడ డ్రగ్స్ తీసుకోలేననేది చెప్తున్నారు. మరి డ్రగ్స్ తీసుకోకపోతే పార్టీ జరిగిన నెక్స్ట్ డేనే పోలీసులు క్రిష్ను విచారణకు రావాలని చెప్పి సంప్రదించగా కూడా ఆయన వస్తానని చెప్పి కొంత కాలయాపన చేసి దాదాపు డ్రగ్స్ పార్టీ జరిగిన 5 రోజుల తర్వాత నిన్న కోర్టు కూడా వెళ్ళాడు. కోర్టు ఆ కేసును వాయిదా వేయడంతో ఆ తర్వాత పోలీసులు ఏదైతే హాజరై పోలీసులు తప్పక ఖచ్చితంగా ఆయనకు సంబంధించినటువంటి శాంపుల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. మరి ఆ ల్యాబ్కు నుంచి వచ్చిన తర్వాత ఆ పరీక్షల రిజల్ట్ వచ్చిన తర్వాత అతను పాజిటివ్గా తేలితే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందనేది మాత్రం పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. మరి నెగిటివ్ వచ్చినా కూడా ఖచ్చితంగా అతన్ని విట్నెస్ కిందనైనా కూడా మళ్ళీ పిలిచి విచారించే అవకాశం ఉంది. ముఖ్యంగా టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడిగా క్రిష్ ఉన్నారు. ఆయన ఎన్నో సినిమాలు తీశారు. గమ్యం, వేదం, కృష్ణం వేంద జగద్గురు ఇట్లాంటి అనేక సినిమాలు తీశారు. ఇప్పటికి కూడా కొన్ని సినిమాలు కూడా నడుస్తున్నాయి. సో ఇట్లాంటి డైరెక్టరు అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుంది, దాదాపు వారాంతం వస్తే చాలు అక్కడ డ్రగ్స్ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పార్టీకి వెళ్ళి దాదాపు అరగంట గడిపినటువంటి క్రిష్కు అక్కడ ఏం జరుగుతుందనేటువంటి విషయాలు తెలియకుండా ఉంటాయనేటువంటి ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. నిన్న పోలీసుల ఎదుట క్రిష్ హాజరైనప్పుడు మాత్రం నాకు అక్కడ ఏం జరుగుతుందో మాత్రం తెలియదు, కేవలం నేను రఘుచరణ్ అనేటువంటి నిందితుడు పిలిస్తేనే వెళ్ళాను, అక్కడ కూర్చొని వచ్చేసానని చెప్తున్నారు. కానీ మరి 5 రోజుల నుంచి విచారణకు హాజరు కాలేదు. 5 రోజుల అంటే ఒక డ్రగ్స్ తీసుకుంటే కేవలం ఆ డ్రగ్ టెస్ట్ కిట్లో కేవలం 24 గంటల్లోనే తేలుతుంది, పాజిటివ్ అని వస్తుంది. మళ్ళీ అయితే ఒక రోజు కానీ 24 గంటలు 48 గంటలు దాటితే మళ్ళీ బ్లడ్ శాంపుల్స్, హెయిర్ శాంపుల్స్ ఇవన్నీ తీసుకోవాలంటే మళ్ళీ హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అదొక పెద్ద ప్రక్రియలా ఉంటుంది. సో దాని నుంచి తప్పించుకోవడానికే ఇట్లా కాలయాపన చేసి 5 రోజుల తర్వాత విచారణకు వచ్చారనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు క్రిష్ వ్యవహారం పైన చాలా సీరియస్గానే ఉన్నారు. క్రిష్కు సంబంధించినటువంటి కాల్ డేటా కావచ్చు, ఆయన గత సంవత్సరం నుంచి నడిపినటువంటి చాటింగ్స్ ఇవన్నీ కూడా సేకరిస్తున్నారు. ఆయనతో పాటు ఇంకా టాలీవుడ్లో ఈ డ్రగ్స్ సంబంధాలు ఎవరికి ఉన్నాయనేటువంటి మెయిన్ ఆ లింక్స్ అన్ని కూడా తీస్తున్నారు. ఇందులో ముఖ్యంగా టాలీవుడ్కి సంబంధించి కేదార్ సెలగంశెట్టి అనేటువంటి ప్రొడ్యూసరు అయితే విజయ్ దేవరకొండ తోటి తీస్తున్నటువంటి సినిమాకి ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నాడు. అలాగే ఏవియేషన్ బిజినెస్లు ఉన్నాయి. చాలామంది బడా హీరోలకు ఆయన సపరేట్ చాపర్స్ కూడా పెడుతున్నారు. సో ఇండస్ట్రీతో చాలా సంబంధాలు ఉన్నాయి. ఒక ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పెద్ద హీరోతో బిజినెస్లు కూడా ఉన్నాయి. కాబట్టి సో టాలీవుడ్ ఇండస్ట్రీతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు అంతా ఎవరు అనేటువంటి దానిపైన ఆరా తీస్తున్నారు.